కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై బీఆర్కే భవన్కు కేసీఆర్ను విచారించింది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. ఇక మేడిగడ్డ కుంగుబాటు పైన ఆయన్ను ప్రశ్నించింది. కేబినెట్ అనుమతితోనే ప్రాజెక్టు కట్టామని చెప్పారు కేసీఆర్. అందుకు సంబంధించిన జీవోలు, డాక్యుమెంట్లను కమిషన్కు అందజేశారు. కాళేశ్వరంపై మాజీ సీఎం కేసీఆర్ను 50 నిమిషాల పాటు విచారించింది జస్టిస్ ఘోష్ కమిషన్. 115వ సాక్షిగా ఆయన్ను పలు అంశాలపై ప్రశ్నించింది. కేసీఆర్ను మొత్తం 18 ప్రశ్నలు కమిషన్ అడిగింది. ఆనకట్ట నిర్మాణానికి ఎవరు నిర్ణయం తీసుకున్నారు, కేబినెట్ ఆమోదం ఉందా అని ప్రశ్నించింది. కేబినెట్ అప్రూవల్తోనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టామని చెప్పారు కేసీఆర్. దీంతో పాటు మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మాణం, నీటి నిల్వ అంశాలను ఇంజనీర్లు, టెక్నికల్ టీంలే చూసుకున్నాయని తెలిపారు. కాళేశ్వరం రీ ఇంజనీరింగ్ గురించి వివరించారు. జీవో నెంబర్ 45తో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన సీడీలు, డాక్యుమెంట్లు కమిషన్కు అందజేశారు. కాళేశ్వరం కార్పొరేషన్ గురించి ఆరా తీసింది కమిషన్. కొత్త రాష్ట్రంలో నిధులను దృష్టిలో ఉంచుకొని కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు కేసీఆర్ తెలిపారు. ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. బ్యారేజీలో నీటి నిల్వపై కమిషన్ అడిగిన ప్రశ్నకు అది ఇంజనీర్లు చూసుకుంటారని చెప్పారు. బ్యారేజీల నిర్మాణ స్థలం ఎంపిక, మార్పు సాంకేతికపరమైన అంశమన్నారు. నీటి లభ్యత ఆధారంగానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. మేడిగడ్డ కుంగుబాటుపై కేసీఆర్ను పలు ప్రశ్నలు అడిగారు జస్టిస్ పీసీ ఘోష్. ముందుగా కేసీఆర్తో పాటు మరో 9 మందిని విచారణకు అనుమతించారు అధికారులు. అయితే ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఒక్కడినే విచారించాలని కేసీఆర్ కమిషన్ను కోరినట్లు తెలుస్తోంది. దీంతో ఓపెన్ కోర్టు నుంచి మిగతా అందరినీ బయటకు పంపింది కమిషన్. అందరి ముందు విచారణకు కేసీఆర్ ఒప్పుకోలేదని సమాచారం. గుంట బీడు లేకుండా రైతులను వరి, మొక్కజొన్న, పామాయిల్ వంటి ఇతర పంటలు వేయాలని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రైతులు ఇబ్బందులు పడకుండా ఉచిత విద్యుత్, సాగునీరు, పెట్టుబడి సహాయం, మద్దతు ధర అందిస్తున్నామని అన్నారు మంత్రి. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు పొన్నం. విత్తనాలు వేసుకునే శక్తి లేని వారు తన క్యాంపు కార్యాలయాన్ని సంప్రదించాలని అన్నారు మంత్రి. తానే స్వయంగా విత్తనాలు అందిస్తానని హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్లలో ఏరువాకలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతి రీత్యా మొన్న 8 తారీఖు నాడు మృగశిర వచ్చినటువంటి సందర్భంగా అందరూ కూడా దుక్కి దున్ని విత్తనాలు వేస్తారు. ఈరోజు ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేను రైతులకు 2 చేతులతోటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తప్పకుండా ఒక గుంట కూడా బీడు లేకుండా ఆ స్థలానికి అనుగుణంగా పంటే పంటల్ని, అది మీరు మొక్కజొన్న వేస్తారా, పెసర్లు వేస్తారా, లేకపోతే ఆయిల్ ఫామ్ పెడతారా, లేకపోతే ఇంకొక రకమైనటువంటి పెడతారా, కానీ ఎక్కడ కూడా ఒక గుంట ఖాళీ జాగా లేకుండా ఏదో ఒక ఉత్పత్తికి సంబంధించి మీకున్నటువంటి చిన్న పెట్టుబడుల్లోనైనా ప్రభుత్వం ఇచ్చే సహకారంతోటో, వ్యక్తిగతంగానో, మద్దతుతోటో స్థలాన్ని కూడా ఎక్కడ ఖాళీ జాగా బీడుబడి ఉండకుండా చూసుకోవాల్సిందే సందర్భంగా నేను కోరుతాను. ప్రభుత్వ లక్ష్యము, ఆలోచన అది. వ్యవసాయానికి సంబంధించినటువంటి సాగునీటిని అందించే బాధ్యత, ఉచిత విద్యుత్తో పాటుగా పెట్టుబడి సహాయం ఇస్తూ పండిన పంటలకు మద్దతు ధరతో కొనుగోలు చేస్తూ రైతాంగానికి ఇబ్బంది లేకుండా చూసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో రైతాంగానికి ఎక్కడైనా ఇబ్బంది కలిగితే కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం. ఇలా ఏరువాక పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రైతులందరికీ శుభాకాంక్షలు. మంచి పాడి పంటలతో, సమృద్ధి వర్షాలతోటి తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఉత్పత్తులను ఎగుమతి చేసే దిశగా ఎదగాలని ఆకాంక్షిస్తా ఉన్నా. అందుకు శ్రమ రైతులది అవసరం, ప్రభుత్వ సహకారం అవసరం, ప్రకృతి యొక్క ఆశీర్వచనం అవసరం. కాబట్టి అవన్నీ కూడా 3 సంకల్పంతో ఉండాలని కోరుకుంటూ, మరి హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉండబడేటువంటి అన్ని రాజకీయ పార్టీల మిత్రులు కావచ్చు, అన్ని హోదాల అధికారులు కావచ్చు, వాళ్ళ పరిధిలలో ఎక్కడ కూడా గుంట ఖాళీ స్థలం లేకుండా, నేను ఎప్పుడైనా ప్రయాణం చేసేటప్పుడు ఖాళీ స్థలం కనబడితే ఆ జాగాలో నేనే ఆపి వాళ్ళకి సంబంధించి ఏదో ఒక విత్తనం, ఎవరికైనా విత్తనాలు వేసుకునే శక్తి లేదంటే కూడా మా కార్యాలయంలోకి విజ్ఞప్తి చేయని విత్తనాలను నేనే కొనుగోలు చేసి సరఫరా చేస్తాం. కానీ ఖాళీ స్థలం కనబడకుండా ఉండే విధంగా ఏ ఊర్లో ఉన్న ఆ ఊర్లో ఆ విధమైనటువంటి ఒక చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అందరూ విజ్ఞప్తి చేస్తూ
ఏరువాక పున్నమి సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని రైతులు వ్యవసాయ పనిముట్లకు పూజలు చేసి పొలం పనులను ప్రారంభించారు. ఎద్దులను అందంగా అలంకరించి దుక్కి దున్నడం షురూ చేశారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నామని అన్నారు రైతులు. పొలం ఉంది, మేము ఈ సంవత్సరం వేరొక పున్నం చేసుకుంటాము. భగవంతుని దయ వలన మంచిగా ఉండాలి, పంటలు వండాలి, వర్షాలు రావాలి అని ఆ పరమాత్మని నేడుకొని, ఆ భూతాల్ని నేడుకొని అందరినీ సహకారంతోన, ఆ పరమాత్మని సహకారంతోన మేము ఎప్పుడు కానీ భూదేవి వీణ బతికేతోళ్ళం భూమమ్మ నేడుకొని మేము పంటను మొదలుపెట్టి ఏరొంక పున్నన్నాడు మొదలు పెడితే సంవత్సరం పోంత పంటలకు మేము సాగు చేసుకోనికే ఇవాళ మొదలు పెట్టుకుంటాము. మేము భూమిని దున్నుకొని బతుకుతాం. అయితే ఈ ఏరొక పున్నానికి పూజ చేసుకొని బొట్లు పెట్టుకొని గడ్డం కొట్టాలి, భూమి తల్లిని నమ్ముకొని వర్షాలు పడాలి, ఈ సంవత్సరం అని పంటలు బాగా వండాలి అని భూమి కొరకు ఆనంద దేవుని కొరకు చూస్తున్నాం. దేవుని కోరుకుంటున్నాం, వర్షాలు పడాలని భూతల్ని నమ్ముకొని మేము బతుకుతున్నాం. అదే వానలు పడాలని కోరుకుంటున్నాం. అదే దేవుని గురించి ఆలోచన చేస్తున్నాం. మేము అదే వాన పడుతుందని చేయాలి ఎరకపోతున్నాం. దాని కొరకు మేము గడలు కట్టుకొని బొట్లు పెట్టుకొని పూజ చేసుకొని దున్నుకోవాలని వచ్చినాం. మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం. ఈరోజు ఏరువాక పున్నమి రైతులకు చాలా ముఖ్య దినం. ఏమనగా ఈరోజు విస్తారంగా వర్షాలు కురిసి రైతులు తమ వ్యవసాయ పనులు ప్రారంభించే రోజు. ఈ సంవత్సరం అధిక వర్షాలు కురిసి ప్రతి రైతు సుఖ సంతోషం వదిలేదని ఆశిస్తూ మేము ఇవాళ ఏరువాక సాగిస్తున్నాం. సందర్భంగా మేము మా ఇద్దరు శుభ్రపరచుకొని మా పొలంలో ఏరువాక సాగిస్తున్నాము. ఎందుకనగా ఈరోజు ఏరువాక సాగిస్తే మా పంటలు అధికంగా పండి మేము లాభాలతో పొందగలుగుతామని ఆశిస్తూ మేము ఏరువాక సాగిస్తున్నాము. ఇవాళ నేను వ్యవసాయం చేస్తుంటా. నాకు 10 ఎకరాల పొలం ఉంటుంది. ఇప్పుడు మొక్కజొన్న ఒక 9 ఎకరాలు అట్లా వేస్తాను, 2 ఎకరాలు నాటు పెడతా. ఏరొంక పున్నం సందర్భంగా మేము ఈరోజు ఎద్దులకు స్నానాలు చేయించి మంచిగా పనిముట్లకు వ్యవసాయ పనిముట్లకు పూజ చేసుకొని ఈ పాడి పంటలు బాగా వండాలని భగవంతుని కోరుకుంటున్నాం. మేము మంచిగా నమ్ముకొని ప్రతిసారి మేము ఈ భూమిని నమ్ముకొని కష్టం చేస్తుంటాము. ప్రతిసారి వర్షాలు బాగా పడి ఈసారి కూడా బాగా వర్షాలు పడాలని భగవంతుని కోరుకుంటున్నాం. మేము ఎద్దులకు పూజ చేసుకొని గడాలకు పూజ చేసుకొని ఇలా వేరొక పున్నము శుభంగా మనం పంటలు బాగా పండాలి దేవుని కోరుకుంటున్నాము. మేము భూమి పూజలు చేసుకొని గడను దున్నుకొని ఎద్దులకు బొట్లు పెట్టుకొని గడాల్లో పూజించుకొని కష్టపడుతున్నాము రైతులము. 10 రోజుల్లోనే విద్యార్థుల్లో మార్పు తెస్తామంటూ కొత్త తరహాలో బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయులు. ప్రైవేటు స్కూల్స్ కంటే ఉత్తమ ఫలితాలు సాధిస్తామని ఛాలెంజ్ చేస్తున్నారు. అందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కార్పొరేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపై గురిపెట్టారు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు. సాధారణంగా కార్పొరేట్ పాఠశాలలు సర్కార్ బడిలో చదువుతున్న విద్యార్థులను టార్గెట్ చేస్తుంటాయి. ఇందుకు భిన్నంగా తాంసీ మండలం పొన్నారి గ్రామ పాఠశాల ఉపాధ్యాయులు కార్పొరేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను సర్కార్ బడిలో చేర్పించే లక్ష్యంతో బడిబాట నిర్వహిస్తున్నారు. ఈ గ్రామంలో 28 మంది విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలలో చదువుతున్నారు. ఈ విద్యార్థులను సర్కార్ బడిలో చేర్పించడానికి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తున్నారు ఉపాధ్యాయులు. హైస్కూల్లో ప్రైవేట్ పాఠశాలలకు మించి వసతులు ఉన్నాయి, డిజిటల్ తరగతులు, ఇంగ్లీష్ బోధన, ఆడుకోవడానికి అన్ని పరికరాలు ఉన్నాయని పేరెంట్స్కు చెప్తున్నారు. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో 100కు 100% ఫలితాలు సాధించామని తల్లిదండ్రులకు విద్యార్థులకు వివరిస్తున్నారు. పిల్లలను సర్కారు బడికి పంపాలని తల్లిదండ్రులను కోరుతున్నారు ఉపాధ్యాయులు. బడిబాటలో భాగంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి బడి బయట ఉన్న పిల్లల్ని, ప్రైవేట్లో చదువుతున్నటువంటి పిల్లలందరినీ ఈ పాఠశాలలో స్థానికంగా ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలో చేర్పించడానికి గాను ఈ బడిబాట కార్యక్రమంలో మేము ప్రతి ఇంటిని విజిట్ చేయడం జరుగుతూ ఉన్నది. ప్రభుత్వ పాఠశాలలో మంచి సౌకర్యాలు ఉన్నాయి. మా పాఠశాలలో అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులచే బోధన జరుగుతూ ఉన్నది. ఐఎఫ్పి ప్యానెల్ డిజిటల్ బోధన ఉన్నది. పిల్లలను పాఠశాలలో చేర్పించిన 10 రోజుల్లో మార్పు తెస్తామంటున్నారు టీచర్స్. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేలా తీర్చిదిద్దుతామంటున్నారు. 10 రోజుల్లో విద్యార్థుల్లో మార్పు రాకపోతే తిరిగి కార్పొరేట్ పాఠశాలలో చేర్పించాలని పేరెంట్స్ను రిక్వెస్ట్ చేస్తున్నారు. దీంతో 10 మంది విద్యార్థులను
సర్కారు బడికి పంపేందుకు ఒప్పుకున్నారు తల్లిదండ్రులు. మరొక 18 మంది విద్యార్థులను సర్కారు బడిలో చేరేలా తల్లిదండ్రులను ఒప్పిస్తామంటున్నారు టీచర్స్. పొన్నారి ఉన్నత పాఠశాలలో డిజిటల్ తరగతులు, కంప్యూటర్ ల్యాబ్ వంటి అన్ని వసతులు ఉన్నాయంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. 10వ తరగతిలో మంచి ఫలితాలు వచ్చాయంటున్నారు. సర్కార్ బడిలో పిల్లలకు అడ్మిషన్లు తీసుకుంటున్నారు పేరెంట్స్. మన హై స్కూల్లో చేర్పించండి. ఇక్కడ నాణ్యమైన చదువుతో పాటు డిజిటల్ క్లాసులు, పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు మరియు ఈ సంవత్సరం ఏదైతే ఫలితాలు 20లో 8 మందికి 500 పైన టాపర్ రావడం ఇవన్నీ చెప్పడం జరిగింది. వాళ్ళు ఏదైతే కృషి చేస్తుందో దాన్ని మేము ఎప్పటికప్పుడు చూస్తున్నాం. వాళ్ళ కృషి మరవలేనిది. మా పాపని కూడా వేయాలనుకుంటున్నాం. పేరెంట్స్ హామీ ఇచ్చినట్లుగా ప్రైవేట్ పాఠశాలల కంటే ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులను తయారు చేస్తామంటున్నారు ప్రభుత్వ పాఠశాల టీచర్స్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఖరీఫ్ సాగు వరి నాట్లు ప్రారంభమయ్యాయి. ఇక రాష్ట్రంలో మిగతా ప్రాంతాల కంటే ముందే ఈ జిల్లాలో పంటల సాగు మొదలవుతుంది. 6-7 ఏళ్లుగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి వరి నాట్లు వేయడానికి వ్యవసాయ కూలీలు వస్తున్నారు. గంట వ్యవధిలోనే ఎకరం పొలం నాట్లు పూర్తి చేస్తున్నారు. దీంతో పంటల సాగు తేలికైందని అంటున్నారు రైతులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతులు ఎక్కువగా సాగు చేసే పంట వరి. వానాకాలం, యాసంగి 2 పంటలు విస్తారంగా సాగవుతాయి. గత కొన్ని సంవత్సరాలుగా జిల్లాలో వ్యవసాయ పనుల్లో భాగస్వామ్యమవుతున్నారు ఉత్తరాది రాష్ట్రాల వ్యవసాయ కూలీలు. యూపీ, బీహార్, జార్ఖండ్, అస్సాం, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ నుంచి ఇక్కడికి పెద్ద సంఖ్యలో వలస వస్తున్నారు. వీరు వచ్చాకే వరి నాట్లు స్పీడ్గా పూర్తవుతాయంటున్నారు రైతులు. తెలంగాణ చాలా మట్టుకు యూపీ, బీహార్ లేబర్లే వచ్చి ఇక్కడ ఉన్న పొలాల్లో అన్ని వాళ్ళే వేస్తారు కాబట్టి రైతులకు చాలా తొందరగా పొలాలు అయిపోతున్నాయి. వాళ్ళు ఒక డేట్ చెప్తారు, ఆ డేట్ నాడు ఖచ్చితంగా వచ్చేస్తారు. ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ వేసేసుకొని వెళ్తారు. వాళ్ళు రావడం వల్ల రైతులకు చాలా టైం సేఫ్ అవుతుంది, ప్లస్ కొద్దిగా మనీ ఎక్కువ అవుతుంది కాబట్టి పని తొందరగా అయిపోతుంది. బీహార్ వాళ్ళు వస్తున్నారు, యూపీ వాళ్ళు ఎకరానికి 40-200 తీసుకుంటున్నారు. ఎకరం వేసేసి వెళ్తున్నారు. మామూలుగా ఇక్కడ లేబర్ బాగా తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళతో గుత్త ఇచ్చేస్తున్నాం, వాళ్ళే వేసుకుంటున్నారు. పనులు స్పీడ్గా అయిపోతున్నాయి. అంటే వాళ్ళు 6 ఎకరాలు 7 ఎకరాలు వేసేస్తున్నారు రోజుకి. వరి నారుమళ్లు తీసుకోవడం, నాట్లు వేయటం ఒకేసారి చేస్తారు ఈ వలస కూలీలు. గంటలో ఎకరం పొలం నాట్లు వేస్తారు. ఎకరానికి 4500 ప్యాకేజ్ తీసుకుంటారు. కూలీల సంఖ్యతో సంబంధం లేకుండా ఈ ప్యాకేజ్ మాట్లాడుకుంటారు. ఉదయం 6 గంటలకే పంట పొలాల్లోకి వచ్చేస్తారు. సాయంకాలం వరకు 7 ఎకరాలు నాటేస్తారు. पश्चिम बंगाल से आया है, झारखंड डिस्ट्रिक्ट। हम लोग 3-4 साल आया है इधर नाट डालने के लिए। वो हमारा उधर इतना कम नहीं है, उधर पैसा भी कम है, इधर पैसा ज़्यादा है। इधर भी लोग अच्छा है, अच्छा से इज्जत करता है। हम 3-4 साल आया है इधर। हमारे 7-8 टीम है, एक टीम का 16 जन का है, 8 टीम है। साल में 2 सीजन आता है, वो वर्षा सीजन है, धूप सीजन में आता है। 3-4 साल से यहाँ पर ठीक है। उधर में थोड़ा काम कम मिलता है, इसलिए हम लोग इधर ज्यादा है, इसलिए हम लोग 2 सीजन हाँ इज्जत करता है, इसलिए हम लोग 2 सीजन आता है। हम लोग का टीम में 12-15 जन है, और दूसरा टीम है उसके भी 12-15 जन है, और दूसरा टीम है वो भी 12, पूरा टोटल 8 टीम है। ఈసారి ఖరీఫ్ లో వర్షాలు త్వరగా కురవడంతో జిల్లాలో వరి నాట్లు కొనసాగుతున్నాయి. మెస్ట్రా, చందూర్, వన్ని, పోతంగల్, రుద్రూర్, కోటగిరి మండలాల్లో వరి నాట్లు స్టార్ట్ అయ్యాయి. ఉత్తరాది రాష్ట్రాల కూలీల వల్ల ఇప్పటికే 50% నాట్లు పూర్తయ్యాయి. మన దగ్గర కూలీల కొరత ఉండడంతో బయటి రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొస్తున్నామంటున్నారు రైతులు. పంట నాట్లు వేయడం, పంట కోసిన తర్వాత బస్తాలు మోయడం అంతా వలస కూలీలే చేస్తారని చెప్తున్నారు రైతులు. ఆడవాళ్ళ కొరత, నాటు పెట్టుకుంటే ఆడవాళ్ళ కొరత ఉంది, ఇబ్బంది అవుతుంది మాకు కూడా ఆడవాళ్ళతో. మేము యూపీ నుంచి తెచ్చినాం, వాళ్ళతో మగవాళ్ళతో నాటిస్తున్నాం. ఎకరానికి 4500 రూపాయలు చెల్లిస్తున్నాం. మన ఆడవాళ్ళు ఎకరానికి 5,000-5,500 అంటున్నారు లోకల్ వాళ్ళు, అందుకని యూపీకి తెచ్చేసి వాళ్ళతో నాటిస్తున్నాం. తక్కువ కూలికే ఎక్కువ పని చేయడంతో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ కూలీలకు డిమాండ్ ఏర్పడింది. కోలాం ఆదివాసీ బిడ్డలకు దారి గండం. ఆ దారిలో లోతైన లోయలు, ఎత్తైన కొండలు ఉంటాయి. కొండలు ఎక్కాలి, బండలు దాటాలి. 3 నిమిషాలు నడిస్తే 30 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి. దారి గండం ఆదివాసీలకు ప్రాణగండంలాగా మారింది. సకాలంలో ఆసుపత్రికి వెళ్లలేక ప్రాణాలు కోల్పోతున్నారు. బుర్కీ కోలంగూడెం ఆదివాసీ బిడ్డలు సరైన దారి లేక నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లా బుర్కి కోలాం గిరిజనులు నివసించే గూడెం. ఇక్కడ 30 ఆదివాసీ కుటుంబాలు ఉన్నాయి. 200 జనాభా ఉంది. జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అభివృద్ధికి నోచుకోలేదు ఈ గూడెం. కొండపై ఉన్న ఈ గూడెం ప్రజలకు రాకపోకలకు రోడ్డు లేదు. కొండ క్రింద నుంచి 8 కిలోమీటర్లు నడకదారి మాత్రమే ఉంటుంది. ఈ దారిలో రాళ్లు, బండలు, భయంకరమైన లోయలు ఉన్నాయి. అదుపు తప్పి పడితే కంటికి కనిపించకుండా పోతారు. అడుగు తీసి అడుగు వేయటం కష్టంగా ఉంటుంది. గూడెంలో ఎవరికైనా రోగం వస్తే దేవుడే దిక్కంటున్నారు గిరిజనులు. మాకు చాలా ఇబ్బంది పడుతున్నాము. మేము అచ్చుడు పోయుడు అయితే ఇవి ఎడ్ల కదలము కడతాము. ఒక గారి కట్టి ఒక గారే అట్లనే కొండ పోతాం సారు. ఇక మాకు చాలా ఇబ్బంది పడుతుంది సారు. మాకు మనది చాలా మనకు ఏమి ఇబ్బంది లేదు. మనది రోడ్ది ఇబ్బంది ఉన్నది. మనకు ఎవరే మనకు పట్టించలేదు అట్లా వల్ల మనకు దారి పోవడానికి రావడానికి మంచిగా దారి లేదు. ఓళ్ళు బరబారు వచ్చి చూస్తలేరు. చాలా కష్టం, తిప్పలు పడుతున్నాం. వర్షం వస్తే పోకుడు కష్టం. దారితో పాటు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు కోలాం ఆదివాసీలు. తాగడానికి నీళ్లు లేవు, పక్కా ఇండ్లు లేవు. ఐటీడీఏ ఆధ్వర్యంలో 5గురికే ఇండ్లు నిర్మించారు. మిగతా 25 మంది గుడిసెల్లో ఉంటున్నామంటున్నారు. ఇండ్లు లేకపోవడం వల్ల ఎండావానకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామనంటున్నారు గిరిజనులు. తవ్వగుర్తు లేదా, మన కష్టం ఎట్లా ఉన్నది, నడుచుకుంటా పోతున్నాం. ఏదో ఒక బాయ్ డెలివరీ అయితే ఎందుకు అట్లా తీసుకురాలేదని అంటున్నారు. హాస్పిటల్ మరి మనం ఎట్లా తీసుకుంటాం, మనం ఎట్లా బతుకుతాము మీకు తెలియదా? ఇది ఊరు ఎట్లా ఉన్నది, గలీజ్ ఈ తొవ్వ ఎట్లా ఉన్నది. నడుచుకుంటా ఇగో కాలు నొప్పులు ఇట్లా అయినాయి, ఎట్లా జరుగుతున్నాయి, నొప్పులు అంతా నోస్తున్నాయి. ఏం చేస్తున్నాయి ఇక తొవ్వ లేకున్నా. ఏమైనా ఇవి కానీ ఇవి మన చేనుల పనులు అవి చేస్తాముగా, అవి దించేందుకు దాంట్లో తక్లీఫ్ ఉన్నది. మాకు తొవ్వ బరబారు లేదు. మన ఊళ్ళో మళ్ళీ ఇల్లు లేవు మంచిగా. ఐటీడీ నుంచి 5 ఇల్లు 4-5 వచ్చినాయి. మిగతా వాళ్ళకి ఇంకా రాలేదు. రోడ్డు సౌకర్యం అయితే మాకు లేదు సార్. నీళ్ళు నూతిలా ఉన్నది. నూతే నీళ్ళు తాగుతాం, బావి నీళ్ళు. మైదాన ప్రాంతాలకే పరిమితం కాకుండా కొండ ప్రాంతాల్లోని ప్రజల అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవాలంటున్నారు గిరిజనులు. కనీస వసతులు కల్పించాలంటున్నారు. విపత్తులను ఎదుర్కోవడానికి ఆపద మిత్రులు వచ్చేస్తున్నారు. ఫ్లడ్స్, ఫైర్ యాక్సిడెంట్, మెడికల్ ఎమర్జెన్సీ, ఇతర రెస్క్యూల కోసం యువత ట్రైనింగ్ తీసుకుంటున్నారు. నేషనల్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో వరంగల్లో శిక్షణ ఇస్తున్నారు. వరంగల్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో స్థానిక యువతను ఆపద మిత్రులుగా తయారు చేస్తున్నారు జిల్లా స్థాయి ఆఫీసర్లు. దేశవ్యాప్తంగా 1,00,000 మంది యువతను ఆపద మిత్ర వాలంటీర్లుగా తీర్చిదిద్దాలని టార్గెట్ పెట్టుకోగా ఇప్పటికే జిల్లాలో శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఫస్ట్ రెస్పాండర్స్ గా, సెకండ్ లైన్ వారియర్స్ గా వినియోగించుకునేలా కసరత్తు చేస్తున్నారు. ఎన్డీఎంఏ, ఎస్డీఎంఏ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఒక్కో జిల్లా నుంచి 300 మంది వాలంటీర్లను తీర్చిదిద్దుతున్నారు. ఇలా హనుమకొండ జిల్లాలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం, పరకాల మున్సిపాలిటీలో 280 మందికి ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. ట్రైనింగ్ సమయంలో వాలంటీర్లకు రోజుకు 300 చొప్పున స్టైఫండ్ చెల్లిస్తూ వసతి సదుపాయం కల్పిస్తూ ఉండగా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ తొందరలోనే ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్స్ లేకపోతే ఏదైనా ఇంజురీస్ అయితే ఏంటిదంటే అంబులెన్స్కి మనము ఫస్ట్ కాల్ చేస్తాము. కాల్ చేసే లోపే ఒకవేళ పేషెంట్ అనేవాడు డెత్ అయిపోకుండా మనం చేసే ట్రీట్మెంటే ఫస్ట్ ఎయిడ్ అన్నట్టు. అది ఇప్పుడు మనము ఈ స్కీమ్ ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఆపద మిత్ర వాలంటీర్లుగా ట్రైనింగ్ కోసం జిల్లాలో 18 నుంచి 40 ఏళ్ల వయసు కలిగి చదవడం, రాయటం వచ్చే ఔత్సాహిక యువకుల నుంచి డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్లు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. తర్వాత వారికి విపత్తుల సమయంలో ఎలా రెస్పాండ్ అవ్వాలో 12 రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇందులో మొదట డిజాస్టర్ మేనేజ్మెంట్ రూల్స్, బేసిక్ కాన్సెప్ట్, పర్సనాలిటీ డెవలప్మెంట్, సైకాలజీ క్లాసులు చెబుతున్నారు. ఆ తర్వాత రిసోర్స్ పర్సన్స్ లేదా మాస్టర్ ట్రైనర్స్ తో ప్రాక్టికల్ శిక్షణ ఇప్పిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, హార్ట్ స్ట్రోక్ సమయంలో BLS, CPR, రెస్పిరేటరీ సిస్టమ్ కి సంబంధించిన టెక్నిక్స్ నేర్పిస్తున్నారు. వరదలు, అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు లాంటి మేజర్ ఇష్యూస్ జరిగినప్పుడు ఏ శాఖలు ఎలా స్పందించాలో NDRF సిబ్బందితో అవగాహన కల్పిస్తున్నారు. ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు ఫస్ట్ ఎలా పేషెంట్ని చూశాక వాళ్ళకి ఏం ట్రీట్ చేయాలో అది నేర్చుకున్నాం. తర్వాత పర్సన్ అన్కాన్షియస్ అయినప్పుడు దేనివల్ల అన్కాన్షియస్ అయిండు,
అసలు బీపీ చెకప్, షుగర్ చెకప్, దేనివల్ల అవన్నీ టెస్ట్ చేయాలి అని నేర్చుకున్నాం. ఇప్పుడు ఇండియాలో కంపేర్ చేస్తే యూత్ ఎక్కువ ఉన్నారు. సో యూత్ నేర్చుకుంటే ఇప్పుడు రోడ్ మీద ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా సడన్గా ఎవరైనా అన్కాన్షియస్ అయితే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అని చాలా ఉపయోగపడుతుంది. వరదలు వచ్చినప్పుడు, రోడ్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు, గుండెపోటు వచ్చినప్పుడు ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే ఎలా సాయం చేయాలో తెలుసుకుంటున్నామని అంటున్నారు యువకులు. విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ఫస్ట్ రెస్పాండర్ గా ప్రాథమిక సహాయక చర్యలు చేపట్టేలా తమను తీర్చిదిద్దుతున్నారని చెబుతున్నారు. ట్రైనింగ్ తో తమలో కాన్ఫిడెన్స్ పెరిగిందని చెబుతున్నారు. గ్రూప్ లో ట్రైనింగ్ క్యాంప్స్ పెడతారు. సో ఆపద మిత్ర అనగానే లైక్ ఏదో బెస్ట్ ట్రైనింగ్ అనిపించింది. నేను గూగుల్లో కూడా చూశాను ఆపద మిత్ర అంటే దేని గురించి అనేసి, కొన్ని క్యాంప్ వీడియోస్ చూశాను. సో ఇంట్రెస్ట్ అనిపించి లైక్ ఫైర్ యాక్సిడెంట్స్ అప్పుడు ఎట్లా రియాక్ట్ కావాలి, ఫ్లడ్స్ అప్పుడు, లేదంటే ఎనీ యాక్సిడెంట్ సిచ్యువేషన్స్ లో ఎట్లా రియాక్ట్ కావాలనే దాని గురించి నేర్పిస్తారు. రోడ్ మీద యాక్సిడెంట్ చూసినప్పుడు ఏదైనా ఒకటి చేయాలనిపిస్తే కానీ మాకు ఏం చేయాలో సరిగ్గా తెలీదు. సో ఏదైనా నేర్చుకుంటే చేయొచ్చు కదా, చిన్న హెల్ప్ అయినా అని. బేసిక్ నీడ్ కదా, ఇప్పుడు ఒక మనిషి ప్రాణం కాపాడాలని ప్రతి ఒక్కరికి, బతకాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి దీనివల్ల మనం ఒక లైఫ్ కాపాడే ఛాన్స్ ఉంటుంది మనకి. హాలిడేస్ మాకు ఇప్పుడు మళ్ళీ ఇంట్రెస్ట్తో వచ్చారు. ఖాళీగా అంటే ఇంట్లో ఉండి ఖాళీగా ఉండే బదులు ఇక్కడికి వచ్చే ఏదైనా ఇన్ఫర్మేషన్. ఆపత్కాల పరిస్థితిలో ఎలా రెస్పాండ్ కావాలో వాలంటీర్లకు దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో ట్రైనింగ్ ఇస్తున్నామన్నారు దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం డిఎం జయశ్రీ. శిక్షణ అనంతరం వాలంటీర్ల వివరాలు, ఫోన్ నెంబర్ వివరాలను ఎమర్జెన్సీ సర్వీసులతో యాడ్ చేస్తామని చెప్పారు. దీంతో రెస్క్యూ టీమ్స్, ఆఫీసర్స్, వాలంటీర్ల మధ్య కోఆర్డినేషన్ ఏర్పడుతుంది. విపత్తులు, ప్రమాదాలు సంభవించినప్పుడు సరైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. 12 రోజుల శిక్షణ కార్యక్రమం ఇది. ఈ 12 రోజుల శిక్షణ కార్యక్రమంలో వీళ్ళు ఏదైనా ఎటువంటి విపత్కర పరిణామాలైనా ఎదుర్కొనే విధంగా ఇది ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు టేకప్ చేస్తున్నారు. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద పోతుంటే సడన్గా హార్ట్ అటాక్ వచ్చి ఒక పేషెంట్ పడిపోతాడు. ఆ ఒక ఫ్యూ అవర్స్లో వాళ్ళు వెంటనే ఆ మనిషి అట్లా పడిపోగానే వీళ్ళు ఏం చేస్తారు, సిపిఆర్ చేస్తారు. సిపిఆర్ చేయడము, అంబులెన్స్కి ఫోన్ చేయడము అలా చేస్తారు. అది ఒకటి. ఇంకొకటి ఏంటి, ఏదైనా ఫైర్ జరుగుతుంది, ఆ ఫైర్ జరిగినప్పుడు వీళ్ళు ఏం చేయాలి, ఇమీడియట్గా ఎవరికి కాంటాక్ట్ చేయాలనేది కాంటాక్ట్ నెంబర్స్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. స్నేక్ బైట్, ఫుడ్ పాయిజనింగ్, హీట్ వేవ్స్ ఇలా ఎలాంటి విపత్తులు ఎదురైనా జనాలను రక్షించే ఆపద్బాంధవులుగా వాలంటీర్లను తీర్చిదిద్దుతున్నారు అధికారులు. మొదటి దశలో వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు జారీ చేస్తుండగా రెండో దశలో మెడికల్, ఫైర్ సేఫ్టీ సామాగ్రితో పాటు ఎమర్జెన్సీ కిట్లు అందజేయనున్నారు. కాలుష్యాన్ని తగ్గించి రైతులకు మేలు చేసేందుకు ముందడుగు వేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్. కార్బన్ను కట్టడి చేసి తక్కువ ఆక్సిజన్ వాడకంతో పంటకు బలాన్నిచ్చేందుకు భూమిని సిద్ధం చేస్తున్నారు. పనికిరాని వ్యర్థాలను ఉపయోగించి చిలకకు బలాన్ని అందించే ఉపాయాన్ని కనిపెట్టారు. జిల్లా కలెక్టర్ ఆలోచనతో రూపుదిద్దుకున్న బయోచార పైన ప్రత్యేక కథనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆలోచనలో నుంచి బయోచార్ పుట్టింది. వ్యవసాయ పనుల ప్రారంభానికి ముందు ఎండాకాలంలో పొలాల్లోని వ్యర్థాలను తగలపెడుతుంటారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులు. దీనివల్ల చుట్టుపక్క ప్రాంతంలోని గాలి, నీరు కలుషితమవుతుంది. ఈ నీరు సాగుకు పనికిరాకుండా పోతుంది, తాగేందుకు ఉపయోగపడటం లేదు. ఈ ప్రభావంతో మూగజీవాలతో పాటు మనుషులు వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు బయోచారుతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. తక్కువ ఆక్సిజన్ తో ఎండిపోయిన మొక్కలు, పనికిరాని చెట్ల కొమ్మలను కాల్చడం వల్ల ఏర్పడే శాశ్వత కార్బన్ నిల్వతో కూడిన బొగ్గుని బయోచార్ అంటారు. ప్రకృతి వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడేలా బయోచార్ తయారీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. రైతులు అవగాహన కల్పించేందుకు ప్రయోగాత్మకంగా కలెక్టరేట్ క్యాంపు కార్యాలయం పక్కనే మొదటి ప్రదర్శనను నిర్వహించారు. అమెరికన్ భాషలు. సో మనం ఏం చేస్తున్నామంటే లోపల కార్బన్ ఉంది కదా, అండ్ దాంట్లో ఉన్న గ్యాసెస్ ఇప్పుడు పైన మన మూత వేస్తారు, జాగా లేకుండా అయిపోయింది గ్యాస్కి. సో గ్యాస్ ఎక్కడి నుంచి రావాలి, కింద రంధ్రాల నుంచి. సో మీరు చూశారు కదా, మీరు మూత వేయగానే జోరుగా మంట వచ్చింది, ఎందుకంటే ఆ గ్యాస్ అంతా కింద నుంచి వస్తుంది. తర్వాత మనం ఏం చేసాం, దానికి ఆ గ్యాస్ పొగలాగా పోవద్దు, మండాలి కాబట్టి మనం ఇంకా అగ్గి పెట్టాము. చుట్టూ మనము కొంత గుంత తవ్వేసి డ్రమ్ కొంచెం లోపలికి వేస్తాం, ఎందుకంటే డ్రమ్కి కొంచెం ఎక్కువ అయిన వల్ల మూత పడలేదు. మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు జితేష్ వి పాటిల్ గారు ఒక అద్భుతమైన సూచనని, ఒక సలహాని ఒకటి ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. అదేంటంటే ఒక 3 వరలు తీసుకొని ఒక డ్రమ్ము పెట్టుకొని, అంటే ఒక 2 మందు కట్టల రేటుతోనే ఒక పరికరాన్ని తయారు చేసుకుంటే
అందులో మనం ఇప్పుడు పత్తి పంట సాగు చేసిన తర్వాత పీకేసేది లేదా మిర్చి పంటను సాగు చేసిన తర్వాత పీకేసే కట్టె ఏదైతే ఉందో అందులో వేసి తగలబెట్టేసి, అంటే బొగ్గుగా మార్చి, పూర్తిగా తగలబెట్టకుండా బొగ్గుగా మార్చి దాన్ని కనుక పొలంలో తల్లేసుకుంటే అద్భుతమైన సేంద్రియ ఎరువు తయారవుతుంది. బయోచారుని తయారు చేసే విధానంలో ముందుగా ఒక ఖాళీ డ్రమ్ తీసుకొని దాని కింద భాగంలో గాలి ప్రవేశించేలా రంధ్రాలు చేశారు. ఆ డ్రమ్మును 3 సిమెంట్ రింగుల మధ్య ఉంచి అడుగు భాగాన ఎండిన ఆకులు వేసి మంట వెలిగించారు. పై భాగంలో ఎండిపోయిన పనికిరాని మొక్కలను వేసి డ్రమ్ముకు మూత పెట్టారు. రింగుల మధ్యలోనూ ఆకులు పొట్టు వేసి మంట పెట్టడంతో లోపల ఏర్పడే పొగ తక్కువగా ఉంటుంది. తక్కువ ఆక్సిజన్లో కాలిన మొక్కలు బూడిదిగా మారకముందే వాటిని నీటితో చల్లార్చితే ఏర్పడిన బొగ్గును బయోచార్ అంటారు. దీన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ స్వయంగా ప్రదర్శించారు. ఇది పొడిలా చేసి పంట పొలాల్లో వాడితే మంచి ఫలితాలు వస్తాయంటున్నారు. ఈ పొడికి పశుమూత్రం జోడించి ఉపయోగిస్తే మరింత ఫలితం ఉంటుందని తెలిపారు. మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు ఒక రైతులకి ఒక అదృష్ట భగవంతుడిగా మాకు దొరికి కొన్ని సూచనలు ఇచ్చి ఈ యొక్క సేంద్రియ ఎరువు ద్వారా పంటలు ఎక్కువ పండించుకోవటం, తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ పంటలు పండించుకునే విధంగా మాకు సూచనలు ఇస్తున్నారు. కలెక్టర్ గారు బయో ప్లాంట్ చేసి ఒక కొత్త పరికరాన్ని తీసుకొచ్చారు. కొత్త పరికరం ఎక్కడో అమెరికా దొరికేది కాదు, మన చుట్టుపక్కల మన గ్రామాల్లో దొరికే సిమెంటు 4 వరలతోటి ఐరన్ రంబుతోటి మన పొలంలో మన స్వతహాగా మన సొంతంగా ఎరువు తయారు చేసుకునే విధంగా, అంటే ఒక కట్టెల్ని దాంట్లో నిప్పుల్లో కాలేసి బొగ్గు తయారు చేసుకుని ఆ బొగ్గుని ఒక సేంద్రియ ఎరువుగా మన పొలంలో చల్లుకునే విధంగా మనకు కొత్త సలహా కనిపెట్టిన కలెక్టర్ గారి సూచనలు ఆలోచనలు నేను పాటిస్తానని. నేను పత్తి కట్టె పీకేసి పత్తి చాలను తగలబెట్టేవాడిని. అయితే కలెక్టర్ గారు ఏం చెప్పారంటే 4 వరలు ఒక డ్రమ్ము తీసుకొని ఆ పత్తి కట్టని చాలా కాకుండా మన వరలో వేసి తగలబెట్టేసి ఆ బొగ్గుని మొక్కలు వేయడాక మొక్కలకు బొగ్గుని మన ఎరువు రూపాన వేస్తే బలం అని చెప్పారు. బయోచార్ అనేది పంట మిగులు, ఎండిపోయిన మొక్కలు, చెట్ల కొమ్మలు వంటి జీవ పదార్థాలను తక్కువ ఆక్సిజన్ ఉన్న పరిస్థితిలో కాల్చి తయారు చేసే ప్రకృతి మిశ్ర పదార్థం. ఇది శాశ్వతంగా కార్బన్ నిల్వ చేస్తూ నేల ఆరోగ్యాన్ని పెంపొందించే గుణాలు కలిగి ఉంటుంది. బయోచార్ వల్ల మట్టిలో జీవ పదార్థం పెంపు, నీటి నిల్వ సామర్థ్యం మెరుగుదల, ఎరువుల అవసరం తగ్గింపు, వాతావరణ మార్పుల ప్రతికూలతను తగ్గించే శాశ్వత కార్బన్ నిల్వ, నేల స్థిరంగా ఉండేలా చేయటం వంటి ఉపయోగాలు ఉన్నాయి. గ్రామ స్థాయిలో చిన్న బయోచార్ యూనిట్లు ఏర్పాటు చేస్తే రైతులకు ఆర్థికంగా లాభదాయకంగా ఉండటమే కాకుండా స్వయం ఉపాధికి మార్గం సుగమం అవుతుంది. ఇది ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే ఉత్తమ మార్గంగా నిలుస్తుంది. అన్ని వర్గాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేంద్రరెడ్డి. వరంగల్లోని 11వ డివిజన్ రంగంపేట, 29వ డివిజన్ రామన్నపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. పోతననగర్ ప్రాంతంలో వరద నీటి నిల్వకు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం 75 లక్షలతో బాక్స కల్వర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇక ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు చిరకాల కళ నెరవేరుతోందని అన్నారు ఎమ్మెల్యే నాయని. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో 29వ డివిజన్లో ఇందిరమ్మ ఇల్లు ముగ్గులు పోసి పండుగ వాతావరణాన్ని, మరి ఇన్నేళ్ల కాలంలో ఇందిరమ్మ ఇల్లు అనగానే బడుగు బలహీన వర్గాలు పేదలకు ఎంటికలు నిల్చునే విధంగా ఉంటది. మీరు చూడండి, ఏ ఊరికి పోయినా ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు ఉండదు. గత 10 ఏళ్లలో మేము ఇలా ఇది సెలబ్రేట్ చేసుకుంటూ గతంలో చేసిన తప్పులను కూడా వేలెత్తి చూపించడం మా బాధ్యత. ప్రజలందరూ గమనించాలి దీన్ని. గతంలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు ఎవరికైనా ఇచ్చిండ్రా చూపియండి. ఒకటే ఇల్లు, రెండో ఇల్లు అడగ నేను, ఒక్క ఇల్లు. మేము ఇవాళ 3500 ఇండ్లని ఇలా ఒక్కొక్క నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది. ఇలా అర్హులైన ప్రతి ఒక్కరికి అప్లై చేసుకోండి, మీకు అర్హతలైతే తప్పకుండా మీ ఇంటికి పిలిచి తీసుకొచ్చి ఇస్తామని చెప్పి మేము మనవి చేస్తున్నాం. అంటే అభివృద్ధి అనేది ఒకరు చెప్తే చేసేది కాదు, స్వయాన ఆలోచన ఉండాలి. ప్రజలు ఓట్లేసి గెలిపించినప్పుడు వారికి మనం న్యాయం చేసే విధంగా అయితేనే ఉండాలి. ఇది ఒక వ్యాపారం అయిపోయింది. ఏది ఎలక్షన్ అనగానే నిల్చోవటం, 10 పెట్టడం, 20 సంపాదించుకోవటం, ప్రజల మీద పడి తినటం. అంటే 10 ఏళ్ళు వృధాగా పోయి ఇవాళ ఇండ్లు లేని నిరుపేదలని వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో చాలా మటుకు పెంచింది. 10 ఏళ్ల కాలంలో పిల్లలు కూడా పెద్దోళ్ళు డబుల్ అయిపోయింది. ఇవాళ వాళ్ళందరికీ కూడా మేము ఇండ్లు ఇవ్వటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు వీరు చాలా పెద్ద ఎత్తున మొట్టమొదట బడుగు బలహీన వర్గాల సంక్షేమానికే ప్రాధాన్యత. అందులో ముఖ్యంగా వరంగల్ జిల్లాకు, అందులో వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి ప్రతిదీ కూడా మేము కలిసి కట్టుగా అందరం ఒక టీం వర్క్గా చేసుకుంటూ పేదవాడికి ఇల్లు లేదు అనే ఇది లేకుండా ఈ 5 ఏళ్ల కాలంలో
రోడ్లు లేవు కానీ ఇంకేవి లేవు అనుకుంటా అన్ని కంప్లీట్ చేయడానికే పొద్దుగా లేస్తే మేము డివిజన్లలో తిరుగుకుంటూ ఈ కార్యక్రమాలు. సర్కార్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా వినియోగిస్తున్న హోటళ్ల ఓనర్లపైన చర్యలు తీసుకుంటామని అన్నారు సివిల్ సప్లై అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో 25 రెస్టారెంట్లు, హోటళ్లపైన సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించారు. గృహ అవసరాలకి ఉపయోగించాల్సిన 100 ప్రభుత్వ సబ్సిడీ సిలిండర్లను సీజ్ చేశారు. ప్రభుత్వం గృహ అవసరాలకు సబ్సిడీపై ఇచ్చే గ్యాస్ సిలిండర్లను కొందరు హోటళ్లు, రెస్టారెంట్ల ఓనర్లు వ్యాపారాలకు వినియోగిస్తున్నారని అన్నారు అధికారులు. హోటల్స్లలో, కర్రీ పాయింట్స్, తర్వాత రెస్టారెంట్లలో డొమెస్టిక్ సిలిండర్స్ వాడుతున్నారు అనే ఉద్దేశంతో రైడ్ చేయడం జరిగింది. సుమారుగా 25-30 హోటల్స్ కానీ, బేకరీస్ కానీ, రెస్టారెంట్లు కానీ వాటిని చెక్ చేయడం జరిగింది. అందులో భాగంగా మాకు దాదాపు ఒక 45 సిలిండర్స్ దాకా డొమెస్టిక్ సిలిండర్స్ దొరికాయి. వీటిని ఇల్లీగల్గా వాడుతున్నందువల్ల హోటల్ కమర్షియల్ సిలిండర్సే వాడాలి, కానీ కమర్షియల్ సిలిండర్స్లో భాగంగా వాడకుండా వాళ్ళు డొమెస్టిక్ సిలిండర్స్, గృహ ఉపయోగకరమైనటువంటి సిలిండర్స్ను వీళ్ళు వాడడం జరుగుతుంది. కాబట్టి వీటిపైన చర్య తీసుకోవడం కోసం మేము రైడ్ చేసి వాళ్ళపై కేసులు బుక్ చేయడం అనేది జరిగింది. ఇక మీదట కూడా ఇలాంటివి జరిగితే సీరియస్ యాక్షన్ తీసుకోబడుతుందని చెప్పి వారికి ఏదైనా కొత్తగా ఆలోచన చేయాలి, ఆ ఆలోచనను అమలు చేయడంతో పాటు అన్నదాతలకు ఆదర్శంగా నిలవాలని అనుకున్నారు ఆ జంట. ఉన్నత చదువులు చదివినా వ్యవసాయం మీద మక్కువతో కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వ్యవసాయంలో కొత్త పరిశోధనలు చేస్తూ అన్నదాతల మేలుకు పాటుపడుతున్నారు. వ్యవసాయ సాగులో తోటి రైతులకు ఆదర్శంగా నిలిచారు యాదాద్రి భువనగిరి జిల్లా రామకృష్ణాపురానికి చెందిన భార్యాభర్తలు జిట్టా బాలరెడ్డి, జ్యోతిరెడ్డి. ఉన్నత చదువుతో వ్యవసాయంలో కడుగుపెట్టి ప్రకృతి వ్యవసాయం ప్రారంభించారు. దశాబ్దం పాటు నేచురల్ ఫార్మింగ్ చేసిన ఈ దంపతులు వ్యవసాయంలో కొత్త ఒరవడికి మొదలుపెట్టారు. అమయ్య కృషి విజ్ఞాన కేంద్రాన్ని స్థాపించి తమ జీవితాన్ని వ్యవసాయానికే అంకితం చేశారు. ప్రతి సంవత్సరం ప్రకృతి వ్యవసాయంలో పరిశోధన చేస్తున్నారు. అమయ్య కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయంలో కొత్త విధానాలను తయారు చేయడంతో పాటు రైతులకు మేలు చేసే కొత్త పంటల సాగు మీద పరిశోధన చేస్తున్నారు బాలరెడ్డి దంపతులు. అమయ్య కృషి విజ్ఞాన కేంద్రానికి తోడుగా అమయ్య ఆగ్రో నర్సరీని ఏర్పాటు చేశారు. ఈ నర్సరీలో ఎప్పటికప్పుడు కొత్త రకాల పండ్ల మొక్కలను సేకరిస్తూ వాటిని మరింతగా అభివృద్ధి చేస్తున్నారు. రానున్న కాలంలో ఓన్ ప్లాంట్ బ్రీడ్ వైపునకు వెళ్లాలన్నదే తమ ప్రయత్నమని చెప్తున్నారు ఈ జంట. అమయ్య కృషి వికాస కేంద్రం దాదాపు ఇప్పుడు మామిడి ఉందనుకోండి, మనకు వేసవికాలం పంట, కానీ మామిడి 365 రోజులు వచ్చేటట్టుగా వివిధ దేశాల నుంచి సేకరించి ఒక 26 రకాలు మా తోటలో వేసి పెంచాము. ఇవి సంవత్సరం పొడుగుతూ వస్తాయి. అందరి దగ్గర మామిడి ఉన్నప్పుడు మన దగ్గర మామిడి ఉంటే అడిగేవాళ్ళు, అమ్మేవాడు అడిగేవాడికి లోకం అవుతాడు. కానీ ఎవరి దగ్గర పంట లేనప్పుడు కనుక రైతు దగ్గర పంట ఉన్నట్టయితే కొనేవాళ్ళేమో 10 మంది ఉంటారు, అమ్మేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. కాబట్టి రైతుకు తగిన రేటు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే నిమ్మ, అలాగే బత్తాయి, అలాగే సపోటా, ఇట్లా ఒక్కొక్క తర్వాత ఒక పంట మీద దృష్టి పెట్టి చేసుకుంటూ వస్తున్నాము. అమయ్య నర్సరీలో 500 రకాల పండ్ల మొక్కలను పెంచుతున్నారు బాలరెడ్డి దంపతులు. ఇందులో 237 రకాల మామిడి మొక్కలు ఉన్నాయి. వీటిలో 80 రకాల మామిడి మొక్కలను టిబెట్, వియత్నాం, థాయిలాండ్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, అమెరికా, ఆస్ట్రేలియా నుంచి తెప్పించారు. ఏడాదికి ఓసారి దిగుబడి వచ్చే మామిడిని రెగ్యులర్ గా దిగుబడి వచ్చేలా ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. తమ దగ్గర ఉన్న 26 రకాల మామిడి మొక్కలు ఏడాదంతా దిగుబడిని అందిస్తాయంటున్నారు. 26 రకాల మామిడి మొక్కలలో 8 రకాల మొక్కలు ప్రస్తుతం రైతులకు అందుబాటులోకి తెచ్చామని, మరో 22 రకాల మామిడి మొక్కలు డెవలపింగ్ దశలో ఉన్నాయన్నారు. మేము అమయ్య కృషి వికాస కేంద్రం సంస్థను స్థాపించి ఇక్కడ మేము వ్యవసాయం, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, సమగ్ర వ్యవసాయము మేము ఇక్కడ చేస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా రకరకాల పండ్ల మొక్కల్ని మేము సేకరించి వాటిని మళ్ళీ డెవలప్ చేసి రైతులకు అందిస్తున్నాం అమయ్య ఆగ్రో నర్సరీ ద్వారా. మా అమయ్య కృషి వికాస కేంద్రంలో మేము
పండించినటువంటి వివిధ పంటల నుంచి తిరిగి వచ్చినటువంటి పంట ఉత్పత్తులను మళ్ళీ తయారు చేసి, అంటే వాల్యూ యాడిషన్, దాన్ని అమేయ ఫుడ్స్ పేరు మీద మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉన్నాం. అంటే ఒక రైతు ఎన్ని పనులు అయితే చేయగలుగుతాడో ఆర్థికంగా నిలబడడానికి అన్ని పనులను మనం చేసి చూపిస్తున్నాము. ఎందుకోసం వ్యవసాయంలోకి రావడం జరిగిందంటే, ఒకటేమో మా హస్బెండ్కి ఉన్నటువంటి ఇంట్రెస్ట్, వచ్చిన తర్వాత రిపీటెడ్గా దాంట్లో వచ్చేటటువంటి నష్టాలు, ఆ వచ్చేటటువంటి నష్టాలని మనం ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు, రైతు ఆత్మహత్యలను నివారించడానికి పెట్టుబడులు తగ్గించుకోవడం ఒక ముఖ్యమైనటువంటి కారణము. అది ఉపయోగపడుతుంది. కాబట్టి పెట్టుబడులు మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో ఆటోమేటిక్గా మనకు లాభాల దాంట్లోకి ప్రయాణం చేస్తాము అని ప్రాక్టికల్గా మనకు అర్థమైంది. కాబట్టి ఇట్లా చేయండి అని మనం చెప్తున్నాం. అమేయ కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులకు అందుబాటులో మామిడి పండులో పలు రకాలు ఏర్పాటు చేశారు బాలరెడ్డి దంపతులు. యాపిల్ మ్యాంగో, చియాంగ్ మై, వియత్నాం ఆల్ టైమ్, ఆమ్రాపాలి ఆల్ టైమ్ కరబావో, ఫిలిప్పైన్స్ స్వీట్, బ్రూనే కింగ్, కచ్చా మీఠా ఆల్ టైమ్, క్యాటిమోని, మహతీర్ నామ్ డోక్మై, కేచీ తోఫాలా, రెడ్ క్వీన్, రెడ్ పాలిమర్, బ్లూ పాలిమర్, లాల్మోని, ఎల్లా పాలిమర్, శ్రీలంక మ్యాంగో, బారీ 411, థాయ్ యాపిల్ మాంగా, అమెరికన్ బ్యూటీ, త్రిఫలా, బనానా మ్యాంగో ఇలా అనేక రకాల సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలిచారు. భిన్నమైన వ్యవసాయంలో మెలకువలను రైతులకు అందిస్తున్నారు ఈ దంపతులు. దాదాపు 2 years నుంచి వెళ్ళి న్యాచురల్ ఫార్మింగ్లోకి వెళ్ళాము, ట్రై చేస్తున్నాము. పూర్తి ఇంకా వెరీ బేబీ స్టెప్స్లోనే ఉన్నాము. ఇంకా ఇక్కడ పర్టికులర్లీ అమేకి ఎందుకు వస్తున్నాం అంటే, సార్ కమిట్మెంటు, ప్యాషన్ ఈజ్ అల్టిమేట్ అండి. ఇక్కడ ఇష్యూ ఏంటంటే వీఆర్ గోయింగ్ న్యాచురల్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఒక చెట్టు మంచిగా ఇస్తుంది, ఒక చెట్టు మంచిగా ఇవ్వకపోవచ్చు. వాట్ వీఆర్ ఇంట్రెస్టెడ్, ద థింగ్ ఈజ్ కమింగ్ న్యాచురల్లీ. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ సింథటిక్స్ ఏం వాడట్లేదు. ఎనీథింగ్ వీఆర్ యూజింగ్ ఈజ్ న్యాచురల్. వెరైటీస్, నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండి, హ్యూమన్ ఐ డోంట్ నో మచ్. నాకు చాలా తక్కువ తెలుసు అండి. మేడం వాళ్ళు చెప్పండి, 237 వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయట. కెన్ యూ ఇమాజిన్? అండ్ దే ఆర్ సప్లయింగ్ 80 వెరైటీస్ టు ద కస్టమర్స్ ఇట్ సెల్ఫ్. దే ఆర్ వర్కింగ్ ఆన్ అదర్ వెరైటీస్. ఆఫ్టర్ సక్సెస్ ఓన్లీ దే ఆర్ గోయింగ్ టు గివ్ ఇట్ టు us. బాలరెడ్డి దంపతుల ప్రోత్సాహంతో మరికొందరు రైతులు ప్రకృతి వ్యవసాయంలో ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు.